లోపలికి రమ్మంటున్నారా? అన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది, పెళ్లి అంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? తప్పక అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజన్? అడుగు మనని అవలాగనం చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందుచర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు ఇద్దరు లెక్క నటిస్తున్న ఒక్కడే. అది కాదు నేను గురుగారు. ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి, నువ్వు రా. అటు చంపైపోతున్నాడు రా. ఫాలో. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను ముర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువు గారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటను చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటే తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకుని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూహను మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్షన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు. ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి తిరిగి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో, గురుగారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, గాని వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా. ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువు గారు ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువు గారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు లేకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండ్రా, ఆ వెదకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్, డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ సైడ్ ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ నేను చెప్పడం ఏమిటండి?
చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పప్పులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? ఏయ్, నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్ అల్లుడు. ఇందా గెటప్పులు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే. కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకే పట్టిందండి. నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణచ్చ మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్నే చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో 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 అయ్యో, పాండు గారు మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి, నాకే పాపం తెలియదు. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. ఆగో ఏంటి కూడా లోపలేండ్రా. కలిసి మంత్రాలు చదివాం కానీ మద్దలు చేయలేదు. నన్ను వదిలిపెట్టండి బాబు. చెప్పు ప్రభాత్. సార్, ఆ మేజర్ కొడుకు దొరికాడు. వాట్? అవును సార్. ఎంత మంచి న్యూస్ చెప్పావు ప్రభాకర్. నే బయలుదేరొస్తాను. నరసింహ, ఏం చేస్తున్నావురా? కాదు నే తట్టుకోను ఇంత అందాన్ని. పిన్నీసు కళ్ళు చూపిటి నీసు ఒళ్ళు చూపితే యుద్ధు ఉన్న ఒక ప్రాణాన్ని. బాబు నా తప్పు కాదు, బాబు నా తప్పు కాదు, అడిగే నువ్వు మా అమ్మమ్మని. నున్నంగా పిండి పెట్టి కమ్మంగా ఉండి పెట్టి దత్తంగా ఎందుకిట్ట పెంచిందనే. కృష్ణ కృష్ణ నాలో రగులుతుంది ప్రశ్న. నాకు రాత్రి పగలు నిద్ర రాక చిత్రహింసలన్నా. పిల్లాన వల్ల కాదు, అయ్య పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు నే తట్టుకోడు ఇంత అందాన్ని. పిన్నీసు కళ్ళు చూపిటి నీసు ఒళ్ళు చూపితే యుద్ధం ఉన్న ఒక ప్రాణాన్ని. పెదవిలో ఉన్న ఎరుపు, కురులలో ఉన్న నలుపు, మనసులో ఉన్న తెలుపు, నన్ను నన్నే కలుపు. నడుములో ఉన్న పెరుపు, నడకలో ఉన్న అలుపు, వయసులో ఉన్న వలపు, నన్నే నీలో నిలుపు. తూ మేరీ ప్రియా ప్రియా, मैं तेरा मियां मियां, तेरा వివాహ దారియందానా అరేబియా. పిల్లాన వల్ల కాదు, అయ్యో పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు నే తట్టుకోడు ఇంత అందాన్ని. బాబు నా తప్పు కాదు, బాబు నా తప్పు కాదు, అడిగే నువ్వు మా అమ్మమ్మనే. Everybody get on the floor. Let's all just break the door. Don't stop till you get some more. Hit it, hit it, hit it, hit it.
చీకటే చింత పడక ఉళ్ళో ఊరేసే పడక గజ్జలా గరుమనక గాజులా భడునక గొలుసులా గొరుమనక నాలో వేసై మునక చేరరా సయ్యా సయ్యా చెయ్యరా కిసి ప్రియా జంటగా చెయ్యంత చెప్పాలి అమ్మమ్మక శుక్రియా పిల్ల నవల కాదు పిల్ల నవల కాదు పిల్ల నవల కాదు పిల్ల నవల కాదు నే తట్టుకోడు ఇంత అందాన్ని హే బాబు నా తప్పు కాదు బాబు నా తప్పు కాదు అడిగే నువ్వు మా అమ్మమ్మని మన దందాలోకి బయటి వాడు ఎవడు ఎంటర్ అయ్యారు. మన రసూలు మనుషులు పోయారు, నిన్న నా మనుషులు పోయారు. చాలా డబ్బులు ఆశయం. మనలో మనకి ఏమైనా ఉండొచ్చు, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మనం కలిసుంటేనే వాడిని వెయ్యగలం. అందుకే ఈ మీటింగ్. మాట్లాడలేంगे साले को बताओ. కానీ వాడిని పట్టుకోవడం ఎలా? సిటీలో టాప్ మోస్ట్ ఇండస్ట్రియస్ ఎంఎస్ఆర్ ని టార్గెట్ చేద్దాం. పెద్ద అమౌంట్ అడుగుదాం. ఆ అమౌంట్ కోసం ఖచ్చితంగా వాడు వస్తాడు, దొరుకుతాడు. గన్ జామ్ అవటం వల్ల బతికిపోయాను అనుకుంటున్నావు కదా, దాన్ని జామ్ చేసి పంపించింది నేనే. అది ఆ వచ్చినోడు కూడా తెలీదు. నీకేం కావాలి? 5 కోట్లు. ఈసారి గన్ జామ్ అవ్వదు. ఇస్తాను. ఎక్కడికి తేవాలి? అత్తాపూర్ సిక్ ఫ్యాక్టరీకి రా. హలో నర్సి, ఫాలో అవుతున్నావు కదా? తున్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. చాలా పెద్ద డీల్ నీతో నేను చేస్తున్నా. లాస్ట్ డీల్. तू चल. ఏంటి వీడు ఇంకా రాలేదు? రేయ్, ఆ పంతులు గాడు ఉన్నాడా? అన్నా, వాడు లేడన్నా, ఎస్కేప్ అయ్యాడు. ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఎందుకు టెన్షన్ పడతావు? వాడు ఇక్కడికి వస్తాడుగా. వచ్చినందుకు థ్యాంక్స్. ఏంట్రా, పంతులుగా పూజలు చేస్తూ సైలెంట్ గా మర్డర్లు చేస్తూ మమ్మల్ని ఏదవల్ని చేద్దామనుకున్నావురా? పూజలా? నీకు షాక్ లో మైండ్ దొబ్బినట్టుంది, వెళ్ళి చెక్ చేయించుకో. ఇంత మందిలో ఉండి కూడా మాట్లాడుతున్నావంటే ఎంత ధైర్యం రా నీకు? నాకున్నదే అది. సార్. ఏం నరసింహ, బాగా దొరికిపోయినట్టున్నావు సార్. షడప్. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా. అందరి ఫోన్లో ట్యాప్ చేసి నేను నీ ఫోన్ ట్యాప్ చేయలేనురా. చచ్చిపో, వాళ్ళ చేతుల్లో చచ్చిపో.